అందరికీ నమస్కారం. మార్చి నెలలో త్రిగ్రాహి యోగంతో వీరికి జాక్పాట్ అనేది ఖాయం. వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోనికి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తున్నాయి. 2026 మార్చి 15న అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ రోజున సూర్యుడు, శని, శుక్రుడు ఒకే రాశిలో కలిసే ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. త్రిగ్రాహి యోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం శక్తివంతమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. ముఖ్యంగా కర్మదేవుడైన శని, అధికారానికి ప్రతీక అయిన సూర్యుడు, సుఖం, సంపద ప్రతీక అయిన శుక్రుడు కలిసి ప్రభావాన్ని చూపుతాయి. ఈ సంయోగం కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. అందులో మొదటి రాశి వృషభం. త్రిగ్రాహి యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. పెట్టుబడులు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. ఇది వృషభ రాశి వారికి అన్ని విధాల లాభాలను ఇచ్చే సమయమని చెప్పవచ్చు. ఇక రెండవ రాశి సింహరాశి. త్రిగ్రాహి యోగం కారణంగా సింహరాశి జాతకులకు ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. సింహరాశి జాతకులకు పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారి నాయకత్వ లక్షణాలు వెలుగులోనికి వస్తాయి. ఇది అన్ని విధాలుగా సింహరాశి వారికి అనుకూల సమయం. మకర రాశి. శని అనుగ్రహంతో పాటు త్రిగ్రాహి యోగం కారణంగా కష్టానికి ఫలితం దక్కే సమయం చూస్తారు. మకర రాశి జాతకులు స్థిరాస్తి, వృత్తి రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కుంభరాశి. త్రిగ్రాహి యోగం కారణంగా కుంభరాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఇది అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే సమయం అని చెప్పవచ్చు. మీనరాశి. శుక్ర ప్రభావంతో ధనయోగం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. త్రిగ్రాహి యోగం కారణంగా మీనరాశి జాతకులు అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. మీనరాశి జాతకులు ఉద్యోగాలు చేస్తే సానుకూలతలను చూస్తారు.